చూస్తే సరిపోదు ఫ్రెండ్స్. వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కాంతారా చాప్టర్ 1 మూవీ ట్రైలర్ వచ్చేసింది, చూద్దాం ఎలా ఉందో. కాంతారా ఫస్ట్ మూవీ వచ్చేసి చిన్న మూవీగా రిలీజ్ అయ్యి భారీ హిట్ కొట్టి రూపాయి పెడితే 10 రూపాయలు సంపాదించినట్టుగా సంపాదించిన రిషబ్ శెట్టికి అంత పేరు తెచ్చిన మూవీ అది. దానికి ఇంకా ఆయన సొంత డైరెక్షన్లో ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ వచ్చేసి చాలా హైప్ పెంచుతూ బడ్జెట్ పెంచి, అలాగే దీనికి శివునికి సంబంధితంగా, అలాగే ఫస్ట్ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో, ఎందుకు మా నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అనే ఒక లైన్తో మొదలుపెట్టి, అంటే ఇది ఒక బ్యాక్ స్టోరీగా ప్రస్తుతం ఉన్న రిషబ్ శెట్టి క్యారెక్టర్ కాకుండా వాళ్ళ నాన్న, గతంలో వాళ్ళ నాన్న ఎలా బ్రతికాడు, వాళ్ళ తాతల స్టోరీ ఏంది అనే స్టోరీ లైన్లో జరుగుతుంది. ఎందుకంటే ముందు ప్రజెంట్ వర్షన్లో పోలీసులు మామూలుగా చూపించారు అటవీ జాతికి సంబంధించి, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పూర్వకాలం అంటే రాజులు రాజ్యాలు పరిపాలించేటప్పుడు ఆ టైంలో చూపిస్తున్నారు. ఒక అడవిలో ప్రవహిస్తున్న తెగ బతుకుతెరు కోసం పక్కన్న రాజ్యానికి, బగారా అనే రాజ్యానికి వెళ్ళి అక్కడ తను దొంగలించినవో లేకంటే అడవిలోంచి తెచ్చుకున్నాయో ఏయో అమ్ముకొని, లేదంటే బ్రతుకుతీరు కోసం చేసుకుంటున్న టైంలో అక్కడ ఉన్న రాజు ఆయన గుల్షన్ గురవరో ఏదో పేరు, ఆయన ప్లస్ అతని తండ్రి రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో వీళ్ళకు వ్యతిరేకంగా దొంగతనాలను లేకంటే తిరుగుబాటుదారులను ఏదో ఒకటి మా కష్టం మేమే అమ్ముకొని మేమే తింటామనే పాయింట్ ఆఫ్ వ్యూలో రిషబ్ శెట్టి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ అటవీ జాతిన వాళ్ళని ముందుకు రానియకూడదు అని చెప్పేసి ఆ రాజు ఏదైనా ఆపోజిట్గా పాయింట్ తీసుకొని వీళ్ళను నాశనం చేయాలని చూస్తారు. అప్పుడు తిరుగుబాటు చేసిన రిషబ్ శెట్టిని ఏ విధంగా తన తెగని, తన అడవి ప్రాంతాన్ని కాపాడుకున్నాడు అనే మూవీ లైన్ స్టోరీ ఉండొచ్చు. దీనికి తోడు క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, నిజంగానే శివుడు ఉన్నాడా అని అంటే కాదు, శివుడు ఇక్కడే ఉన్నాడు అనే ఒక లైన్ ఉంది రిషబ్ శెట్టి సెట్ అయితే. అది చాలా బాగుంది. ఇంకా ప్రియాంక మోహన్ అని కానీ, ఇంకా వీళ్ళు మిగతా యాక్టర్స్ కానీ, ఈ చూడ్డానికి సన్నగా ఉన్న గుల్షన్ని తీసుకున్నా కానీ ఆయన అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆయన బాగా అవలీలంగా చేసేస్తాడు. ఇంకా అడవిలో తీసిన కొన్ని షార్ట్స్ కానీ ఫస్ట్ మూవీకి 10 రెట్లు ఎక్కువగా ఇబ్బంది పడి కష్టపడి అన్ని చేస్తున్నారు. దీంట్లో మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగి కూడా రిషబ్ శెట్టి చాలా రోజులు గాయాలు పడి హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా సొంత డైరెక్షన్లో ఈ మూవీని హై రేంజ్కి తీసుకెళ్లాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు. బహుశా దీనికి ఇంకా చాప్టర్ 2 కూడా ఉంది. చాప్టర్ 2 ప్రజెంట్ పాస్ట్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది, ఆ రెండిటి కనెక్షన్ పెట్టి. చాప్టర్ 1 అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ అవుతుంది. దగ్గరగా 350 కోట్లకు పైగానే ఈ మూవీ బడ్జెట్ అని. చూద్దాము. ఇది పాన్ వరల్డ్గా వస్తుంది మూవీ. దగ్గరగా 8 భాషల్లో ఏమో రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఇలా తమిళ్ అన్ని లాంగ్వేజ్లలో వస్తుంది. చూద్దాము ఎంతమందిని ఎంత ఆకట్టుకుంటుందో. ఈ మూవీలో ఫస్ట్ మూవీలో ఒక గ్రామ దేవత గురించి మాత్రమే చూపించారు. ఈ మూవీలో శివునికి ప్లస్ అలాగే ఇంకా ఏమేమి కొత్త అంశాలను చూపించాడో, అడవిని ఇంకా ఎంత అందంగా చూపించాడో, ఎంత వికృతంగా చూపించాడో చూద్దాం. యుద్ధ సన్నివేశాలు కానీ, చివరిలో వచ్చే మొత్తం ఒక చెట్టు అంతా కాలిపోయినట్టు సీన్ ఉంటుంది అది కానీ, ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మొత్తం లుక్స్ కానీ, ఇంకా వీళ్ళిద్దరి మధ్య రిషబ్ శెట్టి అలాగే ప్రియాంక వాళ్ళ మధ్య ఉన్న ఏమంటారు వాళ్ళ లవ్ స్టోరీకి ఏ విధంగా నడిచింది, ఏ విధంగా వాళ్ళకు తిరుగుబాటు చేశారనేది కానీ, ఇంకా బహుశా ఆయన జయరామ్ గారే అని నేను అనుకుంటున్నా. ఇంకా లుక్ పరంగా కొన్ని చోట్ల జయరామ్ గారే ఉన్నారు, కొన్ని వెర్షన్లో ఇంకొక అతను వేరే అతను ఉన్నాడు. అంటే ఇది కాంతారా మూవీలో వాళ్ళ తాత లేకంటే ముత్తాత స్టోరీ అనేది చూడాలి. ఏ విధంగా వాళ్ళకు మామూలుగా వాళ్ళ గ్రామదేవత వాళ్ళ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది కూడా దీంట్లో రివీల్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఎంత సూపర్గా ఉంటుందో ఏం కథ. శెట్టి 2 ఏళ్ల సమయం తీసుకొని ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత కష్టపడి ఇంత తీస్తున్న మూవీకి తగిన న్యాయం జరుగుతుందా జరగలేదా అక్టోబర్ 2వ తేదీ తెలుస్తుంది. చూద్దాము. ఫస్ట్ మూవీ ఎంత ఆకట్టుకుందో అంతకు మించి ఆకట్టుకోవాలని ఆశిద్దాం.